హలో ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరు నమస్కారం అండి. పేరు పేరు నమస్కారం. అందరికీ శుభాకాంక్షలు. అందరికీ కొత్త సంవత్సరం వస్తుంది. అందరికీ శుభాకాంక్షలు. 2026 అందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ పేరు పేరు నమస్కారం అండి. పేరు పేరు నమస్కారం. అందరు కొత్త కొత్త టాపిక్‌తో వస్తానండి. కొత్త కొత్త టాపిక్‌తో ఈసారి చాలా అందరికీ పనికొచ్చే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అండి ఫ్రీ కోర్సు. అలాగే ఒక పాట నేర్చుకుందామండి. 'సుభాష్ రాములు', 'ఎన్టీఆర్' జయంబు నిశ్చయంబురా జంకు పొంకు లేక సాగిపోమురా జయము నిశ్చయమురా భయము లేదురా జంకు వంకు లేక ముందుకు సాగిపోమురా సాగిపోమురా కష్టాలు గోర్చుకున్నప్పుడే సుఖాలు దక్కును సుఖాలు దక్కును ఈ లోకమందు సోమరులై ఉండకూడదు ఉండకూడదు పవిత్రమైన ఆశయాన్ని మరవకూడదు మరవకూడదు జయము నిశ్చయమురా భయము లేదురా జంకు బొంకు లేక ముందు సాగిపోమురా సాగిపోమురా ఫ్రెండ్స్ మీరు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తో కలెక్టర్ అవ్వాలంటే దానికోసం పట్టుదలగా సాధించండి పట్టుదలగా సాధించండి విజయం సాధించండి నేను సమాజంలో నేను గొప్పవాడిని అని ఒక మీరు 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 ఒక అవగాహన చెయ్యాలి అలాగే మన శ్రీదేవి గారు కూడా ఆఫీస్‌లో జాయిన్ అవ్వారు. ఒక మంచి జాబ్ సాలరీ 1,00,000 సాలరీ వస్తుంది. ఆమెకి అక్కడ ఆ టీమ్ లీడర్‌తో, బాసులతో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. కారణాలు, సంజాయిషులు చెప్పవలసిన అగత్యం లేదు. ఇప్పుడు మన కొలీగ్స్ ఉంటారు. మన కొలీగ్స్‌కి "ఏంటి నువ్వు నిన్న చెప్పకుండా మానేసావు, ఆఫీస్‌కి రాలేదేంటి?" అనగానే మనకి ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే పార్ట్నర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అయన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ధైర్యం ఉంది. చెప్పకుండా అలాగే యెస్, స్టాప్, నో అని చెప్పొచ్చు మనం. మీకిష్టమైన రీతిలో మీరు ప్రవర్తించుతారు. ఇది ఇది అది ఇతరులకు ఆమోదయోగమా? కాదా? అని చింతన అవసరం లేదు. మీరు భార్య పిల్లలతో కలిసి మీ తల్లిదండ్రుల నుండి విడిపోయి వేరుగా కాపురం పెట్టుకుంటారు. ఇది మీ తల్లిదండ్రులు రుచించకపోవచ్చు. ఇతర బంధువులు హర్షించలేకపోవచ్చు. కానీ ఇది మీరు సొంతంగా స్వతంత్రంగా గైకొన్న నిర్ణయం. ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ మీరు ఎవరికీ సంజాయిషులు చెప్పుకోనవసరం లేదు. మా పిల్లలకి ఇక్కడైతే స్కూల్ దగ్గరని, నాకు ఆఫీస్ దగ్గరని అంతమంది మధ్య ఉండటంతో నాకు ఇంట్లో ఏ పని చేయలేకపోయేవాడినని మీరు చెప్పనవసరం లేదు. మీ జీవితానికి నిర్ణేతలు మీరే. మీరు డిసిషన్ తీసుకున్నారు. సెపరేట్‌గా ఇంకో ఫ్యామిలీ పెట్టారు. ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. తల్లిదండ్రులతో ఉమ్మడి కుటుంబం నుంచి వేరే ఊరెళ్లారు. అక్కడ పెట్టారు ఫ్యామిలీ. కాబట్టి ఎందుకో కొంతమంది అడుగుతూ ఉంటారు బంధువులు. ఎందుకు తల్లిదండ్రులను వదిలేసొచ్చావు?" తల్లిదండ్రులను చూస్తాను. నేను ఆఫీస్ అలాగా ట్రాన్స్‌ఫర్ అయింది కాబట్టి వచ్చాను. నాకు తల్లిదండ్రులంటే గౌరవం. వాళ్ళు నాకు జన్మనిచ్చారు. వాళ్ళనింతా నేను బాగా చూసుకుంటానని చెప్పుతూ మన యొక్క ఒక ప్రాబ్లమ్ చెప్పాలాళ్ళకి. మనం ఆళ్ళకి ఎప్పుడు మనం లొంగిపోయి ఉండక్కర్లేదు. మన యొక్క మీరు కాళ్ళ మీద మీరు నిలబడండి. యెస్, శ్రీదేవి అలాగుండాలి. అలాగా వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఒక పర్సనాలిటీ యెస్, ఐ క్యాన్ డూ ఇట్. నేను ఆఫీస్‌లో ఎండీనవుతాను అన్న ఆ కాన్ఫిడెన్స్‌తో ఉండాలి అవి. కాన్ఫిడెన్స్‌తో ఉండాలి. అప్పుడు నిజమైన ఆప్తులు మీరు సంజాయిషులు చెప్పకపోతే నొచ్చుకోరు. నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారంటే మీరు సంజాయిషులు చెప్పక్కర్లా. మీరు నేను ఇలా తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పుకోక్కర్లా. ఆళ్ళు మన తప్పుల్ని ఆళ్ళు క్షమిస్తారు. మన ఫ్రెండ్స్, రియల్ ఫ్రెండ్సు. మన తల్లిదండ్రులు కూడా క్షమిస్తారు. ఇతరుల సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత మీకు లేదు. మీరు ఇతరుల సమస్యలు తల్లిదండ్రులు వేరే చూడమ్మా నీకు సంబంధాలు చూస్తున్నాం. మా మా మ్యారేజ్ చేసుకో అంటే మీకేంటి నేను డాక్టర్ చేయాలమ్మా. నేను ఎంబీబీఎస్ చేయాలి. దానిపై నుంచి ఎంఎస్ చేయాలి. నాకు టార్గెట్స్ నాకున్నాయి. గోల్స్ నాకున్నాయి. నా లైఫ్‌లో నేను సాధించాలని ఆహ్, తల్లిదండ్రులు ఫోర్స్ చేస్తుంటారు తొందరగా పెళ్లి చేసుకొని. కానీ చెప్పాలి నెమ్మదిగా. మమ్మీ నేను ఆగండి. నేను నా యొక్క ప్రాబ్లమ్స్ నాకున్నాయి. నా యొక్క టార్గెట్స్ నాకున్నాయి. అలాగే మన సుఖదుఖాలకు, మానసిక సమస్థితికి, జీవితంలో ఎదురయ్యే జయాపజయాలన్నిటికీ మనమే మూల కారకులం. అలాగే మనం మన చుట్టూ ఉన్నవారి శ్రేయస్సును కాంక్షించుతాం. మన మీద రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. యూ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ లైఫ్. మన తప్పులకి మనమే బాధ్యతలం. ఎదుటి వాళ్ళు కాదండి. మనం ఏదో చేసాం ఇప్పుడు ఎగ్జామ్‌లో రాయలేదు. క్వెషన్స్ రాయలేదు సరిగ్గా. కాబట్టి
ఏంటి మీరు మీరే ఎగ్జామ్ రాసారు కాబట్టి మీరే రెస్పాన్సిబిలిటీ. అంతేగాని నా ఫ్రెండ్ వల్ల నేను తప్పిపోయాను. పాస్ అవ్వలేదు. నా తల్లిదండ్రుల వల్ల పాస్ అవ్వలేదు. నా టీచర్స్ సరిగ్గా చెప్పలేదు పాస్ అవ్వలేదు. అయన్నీ కొన్నే పర్సెంటేజ్ అండి. 10% ఉంటాయి. కానీ 100% మీతోనే ఉంటది. ఆ చెప్పిన పాఠాలు లెసన్స్ ఏ రోజుకి ఆ రోజు చదువుకోవాలి. కలెక్టర్ అవ్వాలి. కలెక్టర్ అవ్వాలంటే మీరు చక్కగా ప్రిపేర్ అవ్వాలి. చక్కగా కోచింగ్ తీసుకోవాలి. నేను నీకు నా ఫ్రెండ్స్ వల్ల నేను చెడిపోయాను అంటే అది ఎవరు రెస్పాన్సిబిలిటీ మీదే. చెడిపోయారంటే మీరు మంచి మార్గంలో వెళ్ళాల. ఇప్పుడు చూడండి ఒక కారు ఉంది. ఆ కారు జీపీఎస్ ఉంటది. ఆ జీపీఎస్ చూసుకోకుండా అవి చూడండి పేపర్‌లో వస్తుంటే నదిలోకెళ్ళిపోయిందని కారని. అది మన జీవితం కూడా జీపీఎస్ సరిగ్గా చూసుకోలేదనుకోండి చెడు ఫ్రెండ్స్‌తో ఎళ్ళిపోయామనుకో చెడు ఫ్రెండ్స్ అలవాట్లొచ్చేస్తాయి. అలా పాడైపోతాం. అలాగే మనం ఒక జీపీఎస్ కాకుండా మనం ఎటెళ్తున్నాం? నీ యొక్క టార్గెట్ ఏంటి? నీ జీవితంలో ఏది సాధించాలి? మీరు సివిల్స్ రాయాలా? కలెక్టర్ అవ్వాలా? అలాగే ఇంజినీరింగ్ అవ్వాలా? డాక్టర్ అవ్వాలా? అన్ని డిసైడ్ చేసుకోండి. లాయర్ అవ్వాలా? డిసైడ్ చేసుకొని ముందుకెళ్ళండి. మీరు యొక్క సలహాలు చేసి ముందుకెళ్తూ ఉండండి ఫ్రెండ్స్. అలా శ్రీదేవి కూడా చేసింది. ముందు చేసి ఆ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసులు చదువుకుంటూ ముందుకెళ్ళింది. మీ మనసు మార్చుకునే హక్కు మీకే ఉంది. మీ మనసు మార్చుకునే హక్కు మీకుంది. మీ మనసు మార్చుకునే హక్కు ఉందండి. ఎవరి ఇండివిడ్యుయాలిటీ వాళ్ళకుంది. మనందరం మాతృలం. మన ఆలోచనలేవి స్థిరంగా ఉండవు. స్థిరంగా ఉండవు. మనందరం మానవ మాతృలు. మన ఆలోచనలేవి స్థిరంగా ఉండవు. ఉండటం సాధ్యం కాదు కూడా. మన ఆలోచనలు, అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటుంటాం. ఇంకా ఇంకా మంచి మార్గాలు ఎంచుకుంటాం. మనం చేయాలని ప్రారంభించిన పనిని కూడా మానివేస్తాం. లేదా వేరేలా చేస్తాం. కాలం గడుస్తున్న కొద్దీ మన చుట్టూ ఉన్న పరిస్థితులు, ఫ్రెండ్స్ అందరూ మారిపోతుంటారు. చూడండి ఇల్లు మార్చేసి మనం ఎక్కడికో ఇంకో ఊరెళ్తాం. అక్కడగా ఎ విజయవాడ నుంచి వైజాగ్ ఎళ్తాం. లేకపోతే హైదరాబాద్ నుంచి అమెరికా ఎళ్తాం. అలాగా మన పరిస్థితులు కూడా మారుతుంటాయి. అక్కడున్న అలవాట్లు కూడా మారుతూ ఉంటాయి. మన ఎప్పుడెప్పుడు మారుతూ ఉంటాం. చేంజ్ ఈజ్ కాన్‌స్టెంట్ అంటారు. తిరిగి మన మనసును మార్చుకుంటాం. పలానా పిల్లలు చూడండి పలానా స్కూల్‌లో ఇంటర్నేషనల్ స్కూల్ చేసాం మా అబ్బాయిని అంటారు. అలా గొప్పలకి ఎళ్ళొద్దండి. గొప్పలకెళ్ళొద్దు. గొప్పలకెళ్ళి మనం గొప్పలకెళ్ళామంటే మనలో మనం ఇదైపోతూ ఉంటాం. అలాగే మీకు తెలియని విషయాలు తెలియవని చెప్పే హక్కు మీకుంది. మీకు తెలియని విషయాలు తెలియవని చెప్పే హక్కుంది. చూడండి ఇంటర్వ్యూలో కూడా అదే మెయిన్ ఇంపార్టెంటు. మీరు తెలీదు అంటే తెలీదని చెప్పండి. మన అబద్ధాలు చెప్పామంటే ఇంటర్వ్యూలో ఔటు. తెలిసిపోతది మన యొక్క సైకాలజీని బట్టి. కాబట్టి ఇదే కోవలో మీకు తెలియని విషయాన్ని తెలీదని చెప్పే హక్కు మీకు ఉంది. చాలా మంది మీరు నివసించే పట్టణంలో ఒక ప్రముఖ వ్యక్తి పేరు చెప్పి అతను తెలుసా అంటారు. చూడండి ఒక రాజకీయ నాయకుడు మీకు తెలుసా అంటారు. తెలీదని చెప్తాం. తెలీదంటే ఆ పట్టణంలో ఎటువంటి పరిగణ లేనికి జాబితాలో మీరు చేరిపోయినట్లు మిమ్మల్ని తీసేస్తారు పక్కన. అలాగే మీరు పలానా పుస్తకం చదివారా? పలానా వ్యాసం చదివారా? కొంతమంది అడుగుతూ ఉంటారు. అది చదవకపోతే వెనక పడిపోయినట్లు లెక్కే అంటారు. కొంతమంది చూడండి మీకు ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఉందా? వాట్సాప్‌లో అకౌంట్ ఉందా? అంటే ఇంకా లేదనగానే మీరింకా విలేజ్ నుంచొచ్చారు. ఇది నీకేం తెలీదని మళ్ళీ పక్కన పెట్టేస్తారు. అయన్నీ మనం చేసే మీకు తెలియవని చెప్పే హక్కుంది. మీరు సిగ్గుపడక్కర్లా. మీరన్నీ తెలుసుకోండి. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ బుక్స్ చదువుకున్న శ్రీదేవి అంతా ముందుకెళ్తుంది. ఇతరుల మనసులోని భావాలు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మీకు లేదు. ఆలో బాధ్యత లేదు. ఒక ఆఫీస్‌లో ఏదో చెప్తుంటారు. మనకి ఆ తెలుసుకునే బాధ్యత వాళ్ళు చెప్పాలి మీకు. వాళ్ళొచ్చి నా సమస్య ఏంటో వాళ్ళు చెప్పాలి. మన చుట్టూ అనేక రకాల ప్రజలు నివసిస్తుంటారు. వారందరితోనూ మనం సహజీవనం చేస్తుంటాం. వీరిలో మన ఆత్మీయులుంటారు, కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. చుట్టూ ఉన్నవారి అందరి అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించడం మనకు సాధ్యపడకపోవచ్చు. అలాగే కొంతమంది మీ ఫ్రెండ్‌కి ఏదో కావాల్సొస్తది. ఆహ్, డ ఇలా ఎళ్ళాలి స్కూటర్ లిఫ్ట్ ఇవ్వండి అని. మన ఇంటి పక్కనే ఉంటారు. కానీ మనం అనుకోకుండా ఎళ్ళిపోతాం. అరే! నాకు స్కూటర్ లిఫ్ట్ అని అలుగుతూ ఉంటారు కొంతమంది. అలాగే ఆ శ్రీదేవి అలాగా అన్నిటిని నెమ్మదిగా ఆమె బయటకొచ్చింది. బా అలాగే మన మనసులోని ఆలోచనలు మనం గ్రహించడం. భార్య 2, 3 రోజులుగా నీరసంగా ఉంటుంది. భార్య 2, 3 రోజులు నీరసంగా ఉంటది. "ఏమిటి అలా నీరసంగా ఉన్నావని" ప్రశ్నిస్తే, "ఏమీ లేదని" క్లుప్తంగా జవాబు చెప్తుంది భర్తకి. మీ హడావుల్లో మీరుంటారు. 4 రోజుల తర్వాత ఆమెకి ఒంట్లో బాగోలేకపోయినా మీరు పట్టించుకోవడం లేదని, కనీసం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళలేదని, ధ్యాసే మీకు లేదని ఆరోపిస్తుంది. ఒంట్లో బాగోలేదని నాతో సిస్టమ్‌గా ఎందుకు చెప్పలేదని మనం అడుగుతుంటారు. అడగండి ఆ భార్యాభర్తల మధ్యన గొడవ వచ్చేస్తుంది. నన్నెందుకు హాస్పిటల్‌కి తీసుకెళ్ళలేదు? నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు. మన సినిమాలో చూస్తాను. నన్ను పట్టించుకోవట్లేదు. నువ్వు ఎక్కడో ఆఫీస్ పని ఎక్కువైపోయింది. నీ
నేనెందుకు నేనెళ్ళిపోతాను నా పుట్టింటికని చాలామంది చూస్తుంటాం. చాలామంది గొడవలవుతూ ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగుండాలి, జాగ్రత్తగుండాలి. ప్రభుత్వ కార్యాలయానికి మీరు ఒక పని మీద ఉండి ఎళ్తారు. అక్కడ ఉద్యోగస్తులందరూ మీతో ఎంతగానో సహకరిస్తారు. చిరునవ్వుతో సంభాషిస్తారు. మీరు పని అయిన తర్వాత అందరికీ థాంక్ యూ చెప్తారు. కొద్ది రోజుల తర్వాత మీరు తిరిగి ఆ కార్యాలయానికి ఆ ఉద్యోగులందరూ మీ పట్ల ఆగ్రహావేశాలు ప్రకటిస్తారు. మీకు ఏమాత్రం సహకరించరు. క్రితంసారి మీరు వాళ్ళకి లంచాలు ముట్ట చెప్పకుండా వెళ్ళినందుకే వారిలో ఈ మార్పొస్తుంది. చూడండి కొంతమంది శ్రీదేవి మన చూడండి కొంతమంది గవర్నమెంట్ ఆఫీసెస్‌కి వెళ్ళినప్పుడు అలాగే కొంతమంది మాకు రేషన్ కార్డ్ కావాలని, బర్త్ సర్టిఫికేట్ కావాలని అక్కడున్న కొంతమంది లంచాలు ఇస్తూ ఉంటాం. తర్వాత లంచాలు ఇవ్వకండి అనాలి గానీ ఆళ్ళు పట్టించుకోరు మనల్ని. కాబట్టి ఇయన్నీ మరి నెమ్మదిగా మార్చుకోవాలి. తెలుసుకోవాల్సిన బాధ్యత మీదే. లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి. వాళ్ళు వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేయాలి ఆళ్ళ ఉద్యోగం. కాబట్టి మీ ప్రవర్తన మీరు సమర్థించుకోవాలి. మీరు జీవితంలో ఇండివిడ్యుయల్‌గా ఉండాలి. పైకి ఎదగాలి. మీరు ఇంకా పైకి రావాలి అని అందరూ తెలుసుకోవాలి. చిన్న టిప్ తెలుసుకుందాం. ఐ చూజ్ హ్యాపీనెస్. ఈ గంట నేను హ్యాపీగా ఉంటాను. ఈ క్షణం నేనెంతో హ్యాపీగా ఉంటాను అనుకోవాలి మీరు. హ్యాపీగా ఉంటే మీరు ఎంతో హ్యాపీగా ఉంటారు. ఆఫీస్‌లో కూడా ముందుకెళ్తారు. మీరు ఎంతో నేను ధనవంతుడిని అనుకోవాలి. అఖండమైన డబ్బు, సంపద, ఐశ్వర్యం నాకున్నాయని మీరు అనుకోవాలి. అనుకుంటే మీలో ఒక మోటివేషన్ పెరుగుతుంది. మీలో ఒక భయం అన్నీ పోతూ ఉంటాయి. నా 1000 సబ్‌స్క్రైబర్స్ అందరికీ భయం అండి. అందరికీ థాంక్ యూ అండి. సారీ. అందరికీ సబ్‌స్క్రైబ్ చేయండి. సబ్‌స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. అందరి పేరు పేరున అందరికీ థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ.